సెకండ్ ఎక్సర్సైజ్ రెసిస్టెన్స్ బ్యాండ్ బెంట్ ఓవర్ రోస్. ఇప్పుడు ఒక లెగ్ని ఫార్వర్డ్ అంటే మన రైట్ లెగ్ని ఫార్వర్డ్ ముందుకి ఒక అడుగు వేసి రెసిస్టెన్స్ బ్యాండ్ని హోల్డ్ చేయాలి. తరువాత మనం ఈ 2 ఎండ్స్ని చేత్తోని ఎల్బోస్ని హోల్డ్ చేస్తూ మనం బెండ్ చేయాలి. మన యొక్క స్పైన్ని 45 డిగ్రీస్ బెండ్ చేయాలి. ఇప్పుడు మనం రెసిస్టెన్స్ బ్యాండ్ని పుల్ చేస్తూ ముందుకి ఎల్బోస్ని ఫోల్డ్ చేస్తూ ఉండాలి. దీనివల్ల ఈ షోల్డర్లో ఉండేటటువంటి మజిల్స్ అనేవి స్క్వీజ్ అయ్యి మజిల్లోని ఇంప్రూవ్మెంటు మన హ్యాండ్స్లో ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. నెక్స్ట్ స్టెప్ మనం ఇప్పుడు షోల్డర్స్ని ఎల్బోస్ని రైజ్ చేస్తూ షోల్డర్ని పక్కకి మనము రైజ్ చేస్తూ ఉండాలి. మనం డంబుల్స్ని ఎత్తుతాం కదా, ఆ పొజిషన్లో ఈ 2 షోల్డర్ దగ్గర ఉండేటటువంటి మజిల్స్ కూడా స్ట్రెంగ్త్ అవ్వటానికి ఈ ఎక్సర్సైజ్ అనేది హెల్ప్ అవుతుంది. ఈ ఎక్సర్సైజ్ని మనము 12 నుండి 15 సార్లు రిపిటిషన్స్ అనేవి 25 రిపిటిషన్స్ అనేవి వచ్చేటంత వరకు చేయాలి. థర్డ్ ఎక్సర్సైజు డయాగ్నల్ వుడ్ చాప్స్. ఇప్పుడు మనము ఈ రెసిస్టెన్స్ బ్యాండ్ని లెఫ్ట్ ఫుట్ కింద ఉంచి ఇప్పుడు 2 చేతులతో ఈ యొక్క రెసిస్టెన్స్ బ్యాండ్ని ఎక్స్టెండ్ చేయాలి. ఇది డయాగ్నల్గా మనము ఈ యొక్క రెసిస్టెన్స్ బ్యాండ్ని పుల్ చేస్తూ ఉండాలి. మళ్ళీ దీన్ని నార్మల్ పొజిషన్కి తీసుకురావాలి. ఈ మోషన్ చేసేటప్పుడు మనము 2 కాళ్ళు ఫ్రీగా ఒక 1 ఫీట్ అనేది డిస్టెన్స్ ఉండేటట్టు నిల్చోవాలి. ఈ రిపిటిషన్స్ అనేవి మనము 12 to 15 టైమ్స్ ఒక్కొక్క సెట్లో చేస్తూ ఇలా 3 సెట్స్ అనేవి చేయాలి.